చివరి కోరిక. శ్రీకృష్ణ దేవరాయల వారి తల్లి మరణ శయ్యపై ఉంది. అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు. రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయలవారి కేసి చూసింది. రాయలు ఆమె దగ్గరగా వెళ్లారు. హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరికీ వినిపించలేదు, కాని రాయలవారికి అస్పష్టంగా వినపడింది. భటులు కేసి చూసి వెంటనే వెళ్లి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరుగెత్తారు. అది మామిడి పళ్ళు దొరికే సీజను కాదు. వెళ్ళిన భటులు ఇంకా రాలేదు. ఆ రోజు గడిచింది. రాయలవారి తల్లి మళ్లీ స్పృహ కోల్పోయింది. ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడి పండు పట్టుకొచ్చాడు. ఎలా సంపాదించాడని అడక్కండి. ఆ రోజుల్లో కూడా పళ్ళు పాడవకుండా జాగ్రత్తపరిచే ప్రక్రియ కనిపెట్టారేమో. కాని అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారు. అయ్యో, తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు. తాతాచార్యులు వారు ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, తమ తల్లిగారి కర్మ 12వ రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి. అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది అని. ఈ సలహా రాయలవారికి నచ్చింది. వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి 1000 బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని హుకుం జారీ చేశారు. 1000 బంగారు మామిడి పళ్ళు అంటే ఎంతో ఖర్చు. ఈ దుబరా ఆపుచేసే మార్గమేలేదా అని ఆలోచించి ఇందుకు తగినవాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా ఉపాయం ఆలోచించమని కోరారు. రామకృష్ణుడు సరే అని తల ఊపి వెళ్లిపోయాడు. రాయలవారి తల్లి కర్మ 12వ రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచి ఉన్నారు. ఇంతలో రామకృష్ణుడు వచ్చి, అయ్యలారా, ఈ పక్క గదిలోంచి వరసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలువారు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు. అయితే ఒక షరతు, ఆ గదిలో ప్రతివారి వంటి మీద వాత పెట్టబడుతుంది. ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అని ప్రకటించాడు. కొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్లిపోయారు. మిగిలిన వారు ఒక్కొక్కరే లోపలికి రాసాగారు. అక్కడ రామకృష్ణుడు ఉండి, అయ్యలారా, మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు ఆనక మీ ఇష్టం అన్నాడు. మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశ కొద్దీ 2 వాతలు పెట్టించుకున్నాడు. ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్లాడు. రాయలువారు అతని చేతిలో ఒక బంగారు మామిడి పండు పెట్టారు. అయ్యా, నేను 2 వాతలు పెట్టించుకున్నాను, మరి తమరు ఒక్కటే ఇచ్చారు అని తన వీపు మీద వాతలు చూపించాడా బ్రాహ్మణుడు. రాయలవారు నిర్ఘాంతపోయారు. వాతలేమిటి అని అడిగారు. అక్కడ రామకృష్ణ కవిగారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభు అన్నాడు బావురుమంటూ. రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వాతలు పెట్టించుకోబోయే 2వ బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచారు. రామకృష్ణుని కేసి చూసి, ఏమిటి కవీశ్వరా, ఈ పని, మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగారు. మహాప్రభో, నన్ను మన్నించాలి. తమ తల్లిగారి పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు. ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది. నేను గరిటె కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త గుటుక్కుమంది. ఆమె చివర కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉండగా తమరు తమ తల్లిగారి ఆత్మతృప్తి కోసం బంగారు పళ్ళు ఇస్తున్నారని విని వాతలు పెడతానంటే ఎవరూ ఒప్పుకోరని, వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు రామకృష్ణుడు. ఊరుకోవయ్యా, బ్రాహ్మణులకు వాతల పెడితే ఆమె వాతరోగం పోతుందా అన్నారు రాయలవారు కోపంగా. చిత్తం, తమ తల్లిగారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మతృప్తి పడితే, వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మతృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు. రాయలవారికి కనువిప్పు కలిగింది.
వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణుని కేసి చూడడానికి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయారు.